ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. సూర్యాపేట జిల్లా కేంద్రంలో అబార్షన్ వికటించి మహిళ మృతి చెందిన కేసు విచారణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన నిందితుడిని ఇంకా అరెస్ట్ చేయలేదు పోలీసులు. నిందితుడు నల్లగొండ జిల్లా నకిరేకల్లో దర్జాగా బయటే తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. గత మే 15న సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన అనూషకు నకిరేకల్లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఆడపిల్ల అని తెలియడంతో అబార్షన్ కోసం సూర్యాపేటలోని ఓజో హాస్పిటల్కు తరలించారు. అయితే ఈ అబార్షన్ వికటించి అనూష చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో ఓజో ఆసుపత్రిని సీజ్ చేశారు అధికారులు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన నిందితుడిని మాత్రం పట్టించుకోవడం లేదు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. అశోక్ చెప్పండి, చూస్తున్నాం లింగ నిర్ధారణ పరీక్షలు నేరమని ఎంత చెప్తున్నా చాలా మంది ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. వాళ్ళను వదిలేయడం అనేది ఇంకా దుర్మార్గం. బిందు ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే, ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించినటువంటి సూర్యాపేట తాజాగా భువనగిరిలో జరిగినటువంటి లింగ నిర్ధారణ పరీక్షల్లో నిందితుల్ని పట్టుకోకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటే జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే మే 15వ తారీఖున లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన తర్వాత మే 18వ తారీఖున అనూష చనిపోయింది. చనిపోయిన దానికి కారణమైనటువంటి ఓజో ఆసుపత్రిని తాత్కాలికంగా సీజ్ చేశామని చెప్తున్నారు. అయితే ఆసుపత్రి నిర్వాహకుని ఇంతవరకు అదుపులోకి తీసుకోలేదు. దీనికి మరోవైపు చూసుకున్నట్లయితే లింగ నిర్ధారణ పరీక్షలు చేసినటువంటి నకరికలకు చెందినటువంటి నిందితుడిని కూడా అదుపులోకి తీసుకోలేదని చెప్పేసి కూడా మనకైతే స్పష్టంగా సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిందితుడు అబ్స్కాండింగ్ లో ఉన్నారని చెప్పేసి పోలీసులు చెప్తున్నప్పుడు కూడా నకరికల్లో మన రిపోర్టర్ కంట పడ్డటువంటి పరిస్థితి ఉంది. దర్జాగా బండి మీదనే తిరుగుతున్నాడు, ద్విచక్ర వాహనం మీద తన ఇంట్లోనే ఉంటున్నారని చెప్పేసి మనకు సమాచారం ఉంటే పోలీసులు మాత్రం అబ్స్కాండింగ్ లో ఉన్నారని చెప్పేసి కూడా సూర్యాపేట సిఐ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిందితుడిని ఈ కేసు నుంచి పక్కకు తప్పించే ప్రయత్నమా, లేకపోతే గతంలో కూడా నిందితుడు లింగ నిర్ధారణ పరీక్షలు చేసి కూడా దర్జాగా కేసు అయినా కూడా బయట తిరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అనేక అనుమానాలు సాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు మహిళ మృతి చెందినటువంటి ఘటనలో ఆసుపత్రి నిర్వాహకుని అదుపులోకి తీసుకోకపోవడం, మరోవైపు లింగ నిర్ధారణ పరీక్షలు చేసినటువంటి నిందితుడిని వదిలేయడం పట్ల అనేక ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి చూస్తున్నట్లయితే ఒక అనూష ఘటనే కాదు, ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో నకరికల్లో తన ఇంట్లోనే ఒక ల్యాబ్ ని తెచ్చి నెలకి 150 వరకు కూడా 150కి పైన లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. అందులో ఆడపిల్ల అని చెప్పేసి తెలిసినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఒప్పించి ఆర్థిక పరిస్థితి సరిగా లేదని చెప్పేసి గ్రహించిన తర్వాత ఓజో హాస్పిటల్ కి తరలించి అక్కడ దాదాపు ఈ ఎవరైతే నిందితుడు ఉన్నారో నిందితుడే అక్కడికి పంపించి ఏదైతే ఆసుపత్రి నుంచి కూడా దాదాపు ఒక్కొక్క అబార్షన్ కి 7,000 నుంచి 10,000 వరకు కూడా కమిషన్ తీసుకుంటున్నారని చెప్పేసి కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అబార్షన్ ఏదైతే లింగ నిర్ధారణ పరీక్షల ద్వారా మరోవైపు అబార్షన్ ద్వారా కూడా సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విధంగా భ్రూణ హత్యలకు పాల్పడుతూ కారణమవుతున్నటువంటి వ్యక్తుల్ని వదిలేయడం పట్ల మాత్రం నల్గొండ జిల్లాలో మాత్రం ఒక కలకలమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి. ప్రస్తుతం ఎవరైతే లింగ నిర్ధారణ పరీక్షలకి పాల్పడ్డాడో అతన్ని అరెస్ట్ చేయాలి అన్న డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తోంది. థ్యాంక్ యూ అశోక్.